₹1000 వెళ్ళండమ్మా. చిత్తూరు కవిత వాళ్ళు అయిన తర్వాత చిత్తూరు మహేశ్వరి, గత సంవత్సరము 2022లో మా అన్న ఇంటి పని నుండి బెంగళూరు నుండి ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అని తెలిసాక జనసేన పార్టీ సభ్యులు మాకు చాలా సహాయం చేశారు. అలాగే మా అన్న యొక్క కార్యాలయం అన్నింటికి సహాయ డబ్బులు అప్పుడప్పుడు మాకు సహాయం చేశారు. దానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాము. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ నుండి మా అన్న బీమా పథకం అప్లై చేసినప్పుడు దానికి మాకు ఎంతో ఉపయోగపడి ఈరోజు మాకు ఆయన డబ్బులు ఇచ్చారు. కేవీ రమణ అన్న, భైరవ్ ప్రసాద్ సారు, సాయి సారు, భూషణ్ అన్న, శ్రీను అన్న ఇచ్చారు. దానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించని విధంగా మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు కొండంత అండగా ఉండాలనే ఒక లక్ష్యంతో కార్యకర్తల్ని తమ పార్టీ కార్యక్రమాలకే కాకుండా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పార్టీ కోసం కష్టపడి ఏదైనా అనుకోని ప్రమాదం ఏర్పడితే వారికి కొండంత అండగా ఉండడం కోసం ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క క్రియాశీలక కార్యకర్తకు ₹5 లక్షల హెచ్చరేషియా ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా ఒక కుటుంబానికి ఎంతో పెద్దన్న పాత్ర పోషించి వారికి అండదండలు అందించే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే క్రమంలోనే కదిరి పట్టణం, కదిరి నియోజకవర్గం, శ్రీ సత్యసాయి జిల్లా ఒక తనకల్లు మండలంలో ఒక కార్యకర్త తను నిత్యం కూలి పని చేసుకుంటూ తన స్వగ్రామానికి వస్తున్న తరుణంలో చింతామణి దగ్గర రోడ్డు యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. ఇది వెంటనే పార్టీ కార్యాలయానికి చెప్పిన వెంటనే వారి పూర్తి వివరాలు నాయకులు కావచ్చు, మన జనసేన పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ గారు కావచ్చు, జిల్లా అధ్యక్షులు వరుణ్ గారు కావచ్చు, మరి నాయకులంతా వారికి పార్టీ తరఫున కొండంత అండగా ఉండాలనే ఒక లక్ష్యంతో ఈ విషయం తెలియజేయడంతో మన జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొన్నిదెల నాగబాబు గారి చేతుల మీదుగా ఈరోజు జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో వారికి ₹5 లక్షల చెక్కును అందించడం జరిగింది. ఇదే విధంగా మీరు కూడా జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్త ఎటువంటి అధైర్యపడకుండా మీరు జాగ్రత్త వహిస్తూ పార్టీకి అండదండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తని జనసేన పార్టీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటుందని తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.